నమస్తే అండి. ఈరోజు నేను తయారు చేయబోయేది క్యాబేజీ రసం. దీనికి కావాల్సినవి క్యాబేజీ బాగా సన్నగా కట్ చేసి ఉంచాలి, టమాటా, ఉల్లిపాయలు, జీలకర్ర. ఇది కెంపు చట్నీ అని ఒక చట్నీ అండి, దాని గురించి తర్వాత చెప్తాను. టమాటా కోసి ఉంచుకున్నాను కదా, ఇది చింతపండు రసం అట్లా తీస్తానికి నానబెట్టి ఉంచాను అనమాట. దీనికోసము ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి నీళ్లు పోసి వేడి చేస్తాను. గిన్నె పెట్టి ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి గిన్నె మీద మూత పెట్టి ఇవి బాగా మరగనివ్వాలి. నీళ్ళు అలా బాయిల్ అవుతున్నప్పుడు క్యాబేజీ వేసేద్దాం. ఇలా చేయటం వల్ల టైం సేవ్ అవుతుందండి. స్టవ్ మీద నీళ్ళు పెట్టేసి కట్ చేసుకోవచ్చు అనమాట. క్యాబేజీ ఉడికిందండి, దీన్ని తీసి వేరే స్టవ్ మీద పెడతాను గిన్నెని. రసం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టానండి, ఆయిల్ పెట్టాను. ఫస్ట్ జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేగంగానే వెల్లిపాయలు ఒక 2 వేస్తాను. తర్వాత టమాటాలు బాగా సన్నగా కట్ చేసి ఉంటాను. బాగా సిమ్లో మగ్గనివ్వాలండి. ఈ రెసిపీ అండి మా అత్తయ్య గారు నేర్పించారు నాకు. తను చేసేవాళ్ళు అనమాట. బాగా నచ్చి నేను నేర్చుకున్నాను. టమాటా ఉడికిపోయిందండి. దీన్ని మామూలుగా గరిటెతోటి ఇలా కలిపితే మెల్ట్ అయిపోద్ది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది టమాటా. మామూలుగా అయితే ముక్కలు ఉంటే మీకు దాంట్లో పల్ప్ అంతా మీకు ఈ పులుసులోకి రాదనమాట, రసంలోకి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హైలో ఉంచుతాను స్టవ్ చేసి. కరివేపాకు వేస్తాను. ఇప్పుడు ఈ క్యాబేజీ మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ దీనిలో పోస్తాను. నీళ్ళన్నీ దీంట్లో పోసిన తర్వాత క్యాబేజీ ఇట్లా ఉంటుంది అనమాట. మిగిలిందంతా దాంతో మనం వేరుగా కర్రీ చేస్తాను. ఇప్పుడు ఈ రసము దీంట్లో ఉప్పు, కారము, పసుపు అన్నీ యాడ్ చేస్తాను. దీంట్లో ఏ మసాలా మనం రసంకి వాడే మసాలా ఏమి వేయక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు, ఉప్పు, దీంట్లో కారం యాడ్ చేసేసి ఈ పొంగు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి రెడీ అయిపోతుందండి క్యాబేజీ రసం. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను. అది వేడెక్కాక జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా కెంపు చట్నీ అని, ఈ చట్నీ యాడ్ చేస్తున్నాను. దీని రెసిపీ అంతకుముందు వీడియోలో చూపించానండి.
దాంట్లో చూడండి మీరు ఇది యాడ్ చేయటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పొద్దున్నే క్యారేజీ పెట్టుకునే హడావుడి ఉన్న వాళ్ళ కోసము ఈ పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నారనుకోండి, కాసేపట్లో కర్రీస్ రెడీ అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి క్యాబేజీ యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఆ చట్నీలో ఉప్పు కారము అన్నీ ఉన్నాయి. దీంట్లో కొద్దిగా కారం ఉప్పు వేస్తే సరిపోతుంది. దీంట్లో ఇంకా వేరే ఏమీ వేయక్కర్లేదు. లైట్గా సాల్ట్ వేస్తున్నాను అంతే. కరివేపాకు వేసేసి ఒక్క నిమిషం కలిపేసి దించితే రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.